మరీ ముఖ్యంగా ఒకసారి వ్యూవర్స్కి సంబంధించి వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. ఒకసారి కమెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా కమెంట్స్ వచ్చాయి, ర్యాండమ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది మా కమెంట్స్ చదవని అంటున్నారు కాబట్టి. ఓకే అక్క, మీరు బిగ్ బాస్లో లేకపోవడం వల్ల లైవ్ కూడా మాకు చూడాలని లేదు అక్క. అసలు మీరు ఆడిన విధానం చాలా సూపర్ మేడం అని కొంతమంది మాస్క్ ఫుల్ క్లారిటీ, నో మాస్క్ ఫుల్ క్లారిటీ అంటూ సాత్విక్ కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం రామ్ కమెంట్ చేశారు, నామినేట్ అయిన వెంటనే ఎలిమినేట్ అయిన మాధురి ఫ్యాన్స్ కామెడీ కాకపోతే అంటూ కూడా ఇలా మీ ఫ్యాన్స్ అంటున్న సందర్భం. మాధురి గారు నేను బిగ్ బాస్ నేను చూడలేను, ఇది మాధురి గారికి చెప్పండి ప్లీజ్, నా పేరు హసీనా అంటూ షేక్ మన్సూర్ కమెంట్ చేశారు. అచ్చా, ఫ్యాన్స్ నుంచి డిమాండ్ ఈజీగా కరిగిపోయే కర్పూర వీణ అంటూ కూడా మాధురి గారు మీ నుంచి ఫ్యాన్స్ అడుగుతున్న మాట, ఇది నా నుంచి మాట కాదు. ఒక్కసారి ఆ పాటతో కంక్లూడ్ చేసేసి దీని నేను అంటున్న మాట కాదు, యూ కెన్ సీ ఇట్, కరిగిపోయే కర్పూర వీణ అనేది నీ గురించి మాట్లాడుతున్నారు. పాట కరిగిపోయింది, వాళ్ళ నుంచి వస్తుంది డిమాండ్ ఇది. యా ప్లీజ్. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ఏవిలో ఉందిగా వేసుకోండి. అది పాతది, ఇది కొత్త వర్షన్ కావాలి మాకు, పాడండి. నేను అడుగుతుంది కదా, మీ ఫ్యాన్స్ అడుగుతున్న పాట ఇది. కట్ అయిపోయింది, కట్ చేశారు, కట్ అవ్వలేదు. వినిపిస్తుందా? లైన్లోనే ఉన్నారా? వినిపిస్తోంది. మీ ఫ్యాన్స్ అడుగుతున్న పాట కొంచెం కంటిన్యూ చేస్తే వాళ్ళు వింటారు, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు కదా. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. అంతే, లిరిక్స్ మర్చిపోయానండి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, శ్రీనివాస్ గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు. కంక్లూషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిమానులు కావచ్చు, మీ ఫ్యాన్స్ కావచ్చు, వ్యూవర్స్ కి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా నన్ను అభిమానించి, నన్ను ప్రోత్సహించి, నన్ను బాగా అర్థం చేసుకొని అనుకునే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా పండగ చేసుకోండి, మంచి ఫుడ్ దొరికింది కదా, ట్రోల్ చేసి కొంచెం డబ్బులైనా సంపాదించుకోండి, మేమ్స్ చేసి అవి చేసి బతకండి. మీకు కూడా ధన్యవాదాలు. మాధురి గారు, ఒక రిక్వెస్ట్ ఇప్పుడు వచ్చింది. బహుశా మీరు నన్ను కాపన్, అఫ్ కోర్స్ మీ కాపన్ రావచ్చు, బట్ మీ ఫ్యాన్స్ అడుగుతుంది ఏంటంటే కనుక మీరు శ్రీనివాస్ గారు ఒక్కసారి అలా నించొని ఒక చిన్న స్టెప్ వేస్తే దట్స్ ఇట్, మాకు ఫుల్ ఖుషి అంటూ వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. జస్ట్ ఒక చిన్న స్టెప్ మీరు, ఎందుకంటే మీరు బిగ్ బాస్ హౌస్లో డ్యాన్స్ వేశారు అండ్ మా కోసం ఒకసారి వేస్తే బాగుంటుంది రాజాతో కలిసి అనేది వాళ్ళ రిక్వెస్ట్. ఒక్కసారి మీరు నిల్చోనే కదా, ఒకసారి నిల్చోండి. మీరు ఒక ఫ్యాన్ కట్ట నిల్చోని ఒక చెప్పాలి, మీరు నిల్చోండి. నిల్చోనంటే ఒక స్టెప్ వేయాలంట, అయ్యేద్దులే. రాజా సారీ, నువ్వు వద్దన్నా నేను వదిలి వెళ్ళిపోయాను బిగ్ బాస్ హౌస్ లో, కానీ మళ్ళీ నీకోసం వచ్చారు, నన్ను క్షమించి ఇంకెప్పుడు వదిలి నేను వెళ్ళను. కాదు, ఒక చిన్న స్టెప్, అలాగే అక్కడే చిన్న స్టెప్, ఎందుకంటే అంటే ఇంక స్టెప్స్ ఏమీ లేవు. లేదు లేదు, ఇది నా కోసం కాదు, మీ ఫ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లో దూరంగా ఉండి వేశారు. మీ రాజా పక్కన ఉన్నప్పుడు అయిపోతే ఎలా? ఏవీలో కలిసి డాన్స్ చేసాం, అది మా ఫ్యాన్స్ కోసమే వేసాం. అందరూ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us, థ్యాంక్స్ a lot. అండ్ ఈ రోజు ఒక చిన్న స్టెప్ తో కంక్లూడ్ చేసేద్దాం. నేను ఇంకా మా రాజా బర్త్డే అని తెలుసుకొని మా రాజా బర్త్డే అని అందరూ 2 స్టేట్స్ నుంచి అక్కడెక్కడి నుంచో నాకు ఈరోజు కాల్ చేసి విషెస్ తెలిపారు. చాలా 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 థ్యాంక్స్. లవ్ యూ ఆల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, శ్రీనివాస్ గారు. మొత్తంగా అయితే మాత్రం మీ రాజా బర్త్డేకి ఒక బిగ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి బయటకు వచ్చి. థ్యాంక్ యూ సో మచ్.